తెలంగాణ అంశం చూస్తే కాంగ్రెస్లో ప్రక్షాళన కొనసాగుతోంది. వరుస సమీక్షలతో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ బిజీగా గడుపుతున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీడియా ముందు ఇష్టారీతిన మాట్లాడవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆమె పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించే బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాకేష్, ఏం జరుగుతోంది? సో ప్రక్షాళన దిశగా వెళ్తోందా తెలంగాణ కాంగ్రెస్? నటరాజన్ వచ్చినప్పటి నుంచి కూడా ఒకంత టెన్షన్ వాతావరణం ఉంది అనేది కూడా వినిపిస్తోంది. సో ఆమె మోడల్స్ అంటే ఆమె ఏ రకంగా వర్క్ చేస్తారు అనేది, ఎలాంటి ఫ్లెక్సీలు ఉండకూడదు, పూల బోకీలు తేగూడదు అనే దగ్గర స్టార్ట్ అయిన అంశం ప్రస్తుతం లైన్ దాటి మాట్లాడవద్దు, సో మాట్లాడితే చర్యలు తప్పవు అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం. మరోవైపు కాంగ్రెస్లో నాయకులు ఎక్కువగా ఉంటారు, అవకాశాలు తక్కువగా ఉంటాయంటారు. కానీ అలాంటి అవకాశాలు అందించే బాధ్యత నాది అనేది కూడా ఆవిడ చెప్తున్న హామీ ఇస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో తెలంగాణ కాంగ్రెస్ రూపురేఖలు మారబోతున్నాయా ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తన మార్కు చూపిస్తున్నారు. వరుస సమీక్షలతో నేతలందరినీ కూడా హడావిడి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న దాదాపుగా 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. 2 పార్లమెంటు పరిధిలో కూడా ఈ సమీక్షా సమావేశాలు జరిగాయి. మనకు క్లియర్గా ఈ సమావేశాలు చూస్తే అర్థమవుతుంది మీనాక్షి నటరాజన్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో. సంబంధించి నేతలందరూ కూడా ఒక రకంగా క్లాస్ స్పీకర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇష్టారీతిలో ఎవరు కూడా మాట్లాడకూడదు, మీడియాతో మాట్లాడాలనుకుంటే పార్టీకి సంబంధించి గైడెన్స్ ఇస్తుంది, వాళ్ళు మాత్రమే మాట్లాడారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, ఎవరో వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, తానే మీడియాలో వచ్చిన వార్తలను సేకరించి వాళ్ళపైన డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో మీటింగ్ తర్వాత ఏ ఒక్క నేత కూడా మీడియాతో మాట్లాడేందుకు సుముఖత చూపని పరిస్థితి కనిపించింది. ఇక దీంతో పాటు ఎవరైతే పార్టీ కోసం లాయల్గా పనిచేస్తున్నారో వాళ్ళను గుర్తించే బాధ్యత తానే అంటూ కూడా పార్టీ నేతలందరూ కూడా హామీ ఇచ్చారు. కానీ పార్టీ కోసం పనిచేయాలి, అనవసర విషయాల కోసం టైం వేస్ట్ చేయకూడదు, నేతలు వచ్చినప్పుడు అనవసరంగా స్వాగతాల పలికి టైం వేస్ట్ చేయకండి, మీ పని చేసుకోండి, గుర్తించి పదవులు ఇచ్చే బాధ్యత నాదే అంటూ కూడా ఒకంత హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్ ది టైం స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక నుంచి వెళ్ళి మీటింగ్లన్నీ కూడా టైం టు టైం అవుతాయి. సంబంధించి ముఖ్య నేత రాలేదనో ఒకరిద్దరు రాలేదనో మీటింగ్ని ఆలస్యం చేసే ప్రసక్తి లేదు. టైం టు టైం మీటింగ్ జరుగుతుంది. నిన్న 2 మీటింగ్లు జరిగితే 2 మీటింగ్లు, ఒక మీటింగ్ 2 o'clock, ఒక మీటింగ్ 5 o'clock అనుకున్నారు. 2 కూడా సరిగ్గా టైంకు స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి కూడా ఇదే పద్ధతి ఉంటుంది. బయట మిగతా నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పండి. ఇక నుంచి గాంధీ భవన్లో జరిగే మీటింగ్లు ఎక్కడ కూడా ఆలస్యం అనేది ఉండదు. ఎవరైనా నేతలు ఆలస్యంగా వస్తే వారిపైన కూడా యాక్షన్ ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించడంతో పాటు రూల్స్ మొత్తం కూడా ఫ్రేమ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ నుంచి లూజ్ టంగ్ చేసే వాళ్ళని కానీ సమయపాలన పాటించిన వారి విషయంలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు కూడా 2 పార్లమెంట్లకు సంబంధించి సమీక్ష సమావేశాలు ఉన్నాయి. ఒకటి ఆదిలాబాదు, రెండోది పెద్దపల్లి. దీంతో పాటు పార్టీకి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్తో కూడా ఈరోజు ఉదయం సమీక్ష సమావేశం ఉండబోతుంది. మొత్తంగా పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, ఇక మీదట ఉండాల్సిన పద్ధతులు ఎలా ఉండాలనే దానిపైన రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తూ నేతలందరూ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. మొదటి మీటింగ్ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు వదిలిపెడుతున్నా కానీ ఫైనల్గా కొద్ది రోజుల తర్వాత యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది, ఖచ్చితంగా సస్పెన్షన్లు ఉంటాయంటూ కూడా ఆమె డైరెక్ట్గా నేతలందరికీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మీరన్నట్టుగా ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ అని చెప్తుంటారు. ప్రస్తుతం ఏదైతే ఈ చేంజెస్ జరుగుతున్నాయో, సో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? ఏమన్నా లీక్స్ వస్తున్నాయా? కొంచెం ఉక్కపోతకు గురవుతున్నారా? సఫకేట్గా ఫీల్ అవుతున్నారా? లేకపోతే మంచి పరిణామం అనుకుంటున్నారా? ముఖ్యంగా పార్టీ కోసం ఎవరైతే లాయల్గా పనిచేస్తున్నారో వారందరూ కూడా మీనాక్షి నటరాజన్ చేస్తున్న ఈ రివ్యూస్ అన్నిటిని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి వారందరూ కూడా బయటికి చెప్పుకోవడానికి కానీ లేకుంటే నేతల దగ్గర లాబీ చేయడానికి ఇబ్బంది పడతారు. ఎవరైతే ఈ ఫ్రంట్ ఉండి ఫొటోస్ తీయడం, ఫ్లెక్సీలు వేయడం ఇలాంటి నేతలు ఉండారో వీరందరూ కూడా పని తక్కువ చేసి ఇలాంటి వాటితో ప్రమోషన్తో పదవులు కొట్టేస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది నేతలు మాత్రం మీనాక్షి నటరాజన్కే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇలా జరగడం ద్వారా భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలను యాక్టివ్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటి వారికి పదవులు ఇవ్వడం ద్వారా కూడా పార్టీ ఎక్కువ రోజులు నిలబడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీనాక్షి నటరాజన్కి పార్టీ నేతల నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్.